8వ తేదీ నేను విజయసాయి రెడ్డి గారితోనూ మన ప్రసన్నతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆడియో రిలీజ్ చేసిన సందర్భంలో కొడవలూరు పట్టణంలో పర్యటిస్తున్నటువంటి వేమిరెడ్డి దంపతులకి ఒక రకమైనటువంటి షివరింగ్ వచ్చింది. వాళ్ళకి ఏం అర్థం కాలేదు, ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా. ప్రశాంత్ అక్క అంటారు, నా సోదరులు, నా సోదర సమానులు నన్ను ఈ విధంగా బాధ పెట్టడం ధర్మమా అని ఆ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ప్రశాంత్ అక్క, నేను ఒక్కటే అడుగుతున్నాను మిమ్మల్ని, మరి సోదర సమానులని చెప్పి అంత గర్వంగా చెప్పుకున్నారే, మరి అదే మీ సోదరుల మీదకి రాజకీయ యుద్ధానికి ఎందుకు వచ్చారక్క అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వారేం చెప్పలేరులేండి, పాపం ఆయన గురించి మనం అనుకోవడం కూడా ధర్మం కాదు. మరి 16వ తేదీ నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు ఖండించలేకపోయినారు, అందరి ముందు కూడా ఖండించలేదు, నేను అనలేదని కూడా ఖండించలేదు. అదే ప్రత్యేకమైనటువంటి మీరు నిజం ఒప్పుకున్నట్టే. ఇంకొక విషయం ఏంటంటే, నిజం చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఆయనకి ఇష్టమే లేదని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే అసలు ప్రశాంత్ అక్కకి లోపల విపరీతమైనటువంటి కోరిక ఎమ్మెల్యే కావాలని. అది ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కుదరదని అక్కకి తెలుసు. మీరే గమనించండి, అందరూ చెప్తున్నారు ఏదో వేరే విషయానికి వచ్చి పార్టీ మారిపోయారని చెప్తున్నారు. నెల్లూరు విషయమో ఇంకొక విషయం ఇంకో విషయం. కానీ నా అభిప్రాయం ఏంటంటే, అసలు టీడీపీలోకి ప్రశాంత్ అక్కే ప్రభాకర్ అన్నని తీసుకెళ్లిపోయిందని చెప్పి నేను మీకు మనవి చేసుకున్నాను. ఎలా అని మీరు అడగొచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీలో వారు పోటీ చేయాలంటే ఎక్కడ సీట్ లేదు. మీరు గమనించండి, సర్వేపల్లి ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోవూరు సర్వేపల్లి గోవర్ధన్ రెడ్డి గారు, కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, కావలి ప్రతాప్ రెడ్డి గారు, ఆత్మకూరు విక్రమ్ రెడ్డి గారు, ఉదయగిరి రాజారెడ్డి గారు, కావలి అప్పటికి మహీధర్ రెడ్డి గారు. ఈ విధంగా చూసుకుంటే ఎక్కడ అక్కగారికి సీటే లేదు. అక్క ప్లాన్ చేసింది, ఇక్కడ ఉంటే మన వల్ల కాదు, మనం తెలుగుదేశంలో పోతే ఎక్కడో ఒక దగ్గర నిర్ణయించుకొని సీటు తెచ్చుకుంటే మనం ఎమ్మెల్యే అయిపోతామని చెప్పి నిర్ణయం తీసుకొని, ఇది వాస్తవం వాస్తవం వాస్తవం. కేవలం ప్రభాకర్ రెడ్డి గారు పాపం, నాకు తెలిసి ఆయన మీద నాకు జాలే ఇప్పటికి కూడా. ఒక రకంగా ప్రశాంత్ అక్క స్వార్థ రాజకీయానికి ప్రభాకర్ అన్న బలైపోయినాడు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కారణం ప్రశాంత్ అక్కే. ఇది నా హృదయంలో నుంచి అమ్మవారు చెప్తున్న మాట, దీంట్లో తిరిగే లేదని చెప్పి నేను మీకు చెప్తున్నాను, తెలియజేసుకుంటున్నాను. కాబట్టి దయచేసి మాకు ప్రజలుండారు, ప్రసన్న అన్న చెప్పినట్టు మీకు ధనవంతులు ఉండొచ్చు. ఫైనల్ గా ప్రసన్న కుమార్ రెడ్డి, విజయసాయి రెడ్డి రాష్ట్రంలో సీఎం ముఖ్యమంత్రి కావడం ఖాయం. తథ్యం తథ్యం తథ్యం. నమస్తే.